యాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనుషుల్లో మహనీయునిగా, మహనీయుల్లో మాననీయునిగా, మహితోక్తునిగా విఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక పెన్నిది షిరిడి సాయిబాబా. తన ప్రేమామృత దారలతో, నిరుపమాన సూక్తి సుధులతో అఖిల భక్తకోటిని ఆధ్యాత్మిక ప్రస్థానం వైపు నడిపించిన దత్తావతార మూర్తిగా సాయినాథుడు ప్రసిద్ధుడు. అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతోన్న భక్తుల్ని విజ్ఞాన సమీరాల వైపు మరల్చిన జ్ఞాన సింధువు, ఆత్మీయ బంధువు సాయిబాబా. ప్రతి భక్తుడి హృదయంలో పరంజ్యోతిగా ప్రకాశిస్తున్నాడు. అందుకే బాబాకు ఊరూరా వాడవాడల మందిరాల్ని నిర్మించి భక్తులు తమ భక్తి ప్రవర్తులు చాటుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైనదే అచ్చంపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. జీవితం భగవంతుడిచ్చిన అపురూప వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సదా మానవీయతను ప్రదర్శించండి అంటూ అఖిల జగతికి సందేశమిచ్చిన సద్గురువు షిరిడి సాయినాథుడు. అచ్చంపేటలో అర్చావతారమూర్తిగా గత 7 సంవత్సరాలుగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్నాడు. సువిశాల ప్రాంగణంలో నెలకొన్న ఈ మందిరం బహుళ అంతస్తులతో నిర్మితమైంది. 2001వ సంవత్సరంలో షిరిడి సాయి విగ్రహాన్ని రాజస్థాన్లోని జైపూర్ నుంచి రప్పించారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో 2006వ సంవత్సరం వరకు ఉంచి పూజించసాగారు. 2006వ సంవత్సరం నాటికి ఎందరో సాయి భక్తుల అభీష్టం మేరకు ఈ మందిరం ఆకృతి దాల్చింది. ఎందరో దాతలు, వదాన్యుల సహకారంతో, ముఖ్యంగా జ్ఞానేశ్వర్ అనే సాయి భక్తుని స్ఫూర్తితో, సాయి సంకల్ప శక్తితో ఈ మందిరం రూపుదిద్దుకుంది. వర్ణ సంభరిత ప్రాకారాదులు, ముఖ మంటపాలు, నగిషీలతో ఆద్యంతం కళాత్మకంగా ఈ మందిరం శోభిల్లుతోంది. సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం. సాయినా పైకి ఓ వ్యక్తిలా కనిపిస్తూ అంతర్వీక్షణతో అసమాన ఆధ్యాత్మిక శక్తిగా ప్రకటితమవుతారు షిరిడి సాయి. దైవాంశ సంభూతునిగా సాకారమై దయగల మహితమూర్తిగా సాయి కీర్తినందుకున్నాడు. అందుకే భక్తులందరికీ ఆయన ఇష్టదైవం, ఆరాధ్య దైవం. రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారంగా భావించే అచ్చంపేట ప్రాంగణంలో షిరిడి సాయి దివ్యమంగళ మూర్తిని ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నారు. మహాయోగి పుంగవునిగా, ఆత్మయోగ సాధకునిగా బాబా తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు. మూర్తి భవించిన ఆధ్యాత్మికతకు ప్రతీకగా, పోతపోసిన ప్రేమతత్వానికి సూచికగా సాయినాథుడు గోచరమవుతున్నాడు. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం. సజీవ కళ ఉట్టిపడే ఈ విగ్రహాకృతిలో సాయి మందస్మిత వదనార విందం సుస్పష్టంగా గోచరమవుతుంది. భయపడవద్దు, చింత అసలే వద్దు, మీకు నేను అండగా ఉన్నాను అనే రీతిలో సాయి అభయహస్త ముద్రాంకితుడై ప్రకటితమవుతాడు. ప్రాకారం ప్రేమకు శ్రీకారం, కరుణాసాగరం సాయి ఆలయం. సమతకు సోపానం, మమతకు ఆధారం, జీవన పావనం నీ గుడి.
సాయి దర్శనం కోసం భక్తులు ఈ మందిరానికి నిత్యం తరలి వస్తారు. సాయి నీ సుమధుర నామము విశేషించి గురువారాల్లో, ఇతర పర్వదినాల్లో ఈ మందిరం భక్తులతో సందడిగా ఉంటుంది. అభయం కోరితి విజయం వేడితి ఆహిమా దయగలవోయి సాయిరా. షిరిడీ సాయి ఆరాధన ఓ రసరమ్య ఆధ్యాత్మిక భావన. ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరం లేని సాయి ఆరాధన క్రతువుకు కావలసింది సాయితో ఆత్మానుసంధానం. సదా సాయిని అంతర్వీక్షణలో భక్తులు సందర్శిస్తూ సాయి శుభదీవెన కోరితే అదే అసలైన సాయి ఆరాధన. అచ్చంపేట సాయి సన్నిధానంలో సాయి పూజాధికాలు సుప్రభాత వేడుకతో మొదలై ధూప్హారతి వరకు పలు కార్యక్రమాల సమాహారంగా పరిఢవిల్లుతుంది. ప్రతి ఉదయం సుప్రభాత గీతికలతో సాయి మందిరం రవళిస్తుంది. ఆ తర్వాత అభిషేక వేడుకలు, కాకడ హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, షేజ్ హారతిల నేపథ్యంగా సాయి పూజా సంవిధానం కొనసాగుతుంది. ప్రతి గురువారం సాయికి పంచామృతాభిషేకాలతో పాటు అష్టోత్తర సహస్రనామార్చనల్ని వైదిక ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అర్చనలు, భజనలు, హారతులు ఇలా పలు రీతులలో సాయి భక్తి సమారాధన కొనసాగుతుంది. భక్తులు తమ ఆశల్ని, ఆకాంక్షల్ని, అభీష్టాల్ని నెరవేర్చమని, జీవనయానంలో ఎదురయ్యే రకరకాల ఇబ్బందుల్ని అధిగమింపజేయమని సాయికి విన్నవించుకుంటారు. ఆర్తులు, శరణాగతులతో ఈ మందిరం నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందరి లక్ష్యం ఒకటే, అది సాయి కృపను అందుకోవాలని. అందరి గమ్యం ఒక్కటే, అది సాయి అనుగ్రహం పొందాలని. తమ లక్ష్యంలో, తమ గమ్యంలో ఈ భక్తులంతా మున్ముందు సాగుతున్నారు. అచ్చంపేటలోని సాయి మందిరంలో పండుగలు, పర్వదినాలు, ఇతర విశేష తిథులలో ఆధ్యాత్మిక శోభ దివ్యంగా వెల్లివిరుస్తుంది. సామూహిక కుంకుమార్చనలు, సాయి వ్రతాలు, నిత్య పారాయణాలు, సాయి సచ్చరిత్ర పఠనాదులతో ఈ మందిరం రమ్యమోహనంగా ప్రకటితమవుతోంది. అచ్చంపేట సాయి సన్నిధానంలో గణపతి, దత్తాత్రేయ, ఆంజనేయ స్వామి, శ్రీరామ మందిరాలతో పాటు సత్య సాయిబాబా ధ్యాన మందిరం కూడా విలసిల్లుతోంది. సంపూర్ణమైన ఆధ్యాత్మిక దివ్య సన్నిధిగా ఈ సాయి దివ్యధామం తేజరిల్లుతోంది. కలియుగ అధినాయకుడైన శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం ప్రత్యేక ఆలయంలో వర్ధిల్లుతోంది. కొలిచిన వారి పాలిట ఆశ్రిత వరదుడై స్వామి విఖ్యాతిగాంచాడు. మరోవైపు ఆంజనేయ సహిత శ్రీ సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులు మరో మందిరంలో అలరారుతూ ఉంటాయి. ఇదే లోగిలిలో ప్రత్యేకంగా అభయాంజనేయ స్వామి మందిరం అలరారుతోంది. అభయహస్త ముద్రతో గదాయుధ పాణిగా పవనసుతుడు ప్రకటితమవుతున్నాడు. సింధూర వర్ణ సంభరిత ఆలయంలో స్వామి సంపూర్ణ కవచాలంకృతంగా గోచరమవుతాడు. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం. మరోవైపు దత్తాత్రేయ స్వామి సన్నిధి ప్రత్యేక మందిరంగా నెలకొని ఉంటుంది. సచ్చిదానంద సద్గురు దత్తం నమామ్యహం, షోడశావతార రూప సద్గురు తేజం ప్రణమామ్యహం వంటి స్తోత్రాలతో కీర్తించే దత్తాత్రేయ స్వామిని భక్తులు దర్శించుకుని తరిస్తారు. దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ సదోదిత పరం బ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే. దత్తాత్రేయ నమోస్తుతే. జంబూద్వీపే మహక్షేత్రే మాతాపుర నివాసినే జయమానసతాం దేవ. మందిరంపై ఉన్న పలు దేవతామూర్తుల విగ్రహాలు భక్తుల్ని రంజింపచేస్తాయి.
ఈ విగ్రహాల సమాహారంతో ఇది సర్వదేవత సన్నిధిగా, విలక్షణ ఆధ్యాత్మిక పెన్నిధిగా ప్రకటితమవుతోంది. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. షిరిడీ సాయి జీవన చర్యలే దివ్య భవ్య ఆధ్యాత్మిక సందేశాలు. సాయి ఇంటింటా తిరిగి భిక్షమెత్తినా, పిల్లలతో గోలీలాడినా, తిరుగలితో గోధుమలు విసిరినా, పుక్కిలించి జలంతో దీపాలు వెలిగించినా, ఇలా సాయి ప్రదర్శించిన ప్రతి చర్యకు కార్యకారణ సంబంధం ఉంది. వాటి నేపథ్యంలో ఉన్న అంశాల్ని ఆధ్యాత్మిక సందేశాలుగా అవలోకించుకోవడమే సాయికి సమర్పించే అసలైన భక్తి నివేదన. ఆ సాయి దివ్య కరుణను సదా మనం అర్థిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుద్దాం. Thank you.